హలో గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. సో ఇదైతే మినీ వ్లాగ్ అనమాట. నేను ఇంకా ఆఫీస్ అయిపోయింది, ఇంటికైతే వెళ్తున్నాను. సో వెళ్ళేటప్పుడు అయితే చాలా వర్షం పడింది. ఇంకా వర్షం పడుతుందా లేదా ఇప్పుడు కూడా అని చెప్పి చూస్తున్నా అనమాట. సో లైట్గా అయితే పడుతుంది, ఎక్కువ కూడా పడట్లేదు. మీకు వీడియోలో కనిపించట్లేదు కానీ లైట్గా అయితే పడుతుందనమాట. అండ్ ఈరోజే నాకు మార్నింగ్ షిఫ్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనమాట. నిజంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎంత నైట్ అయినా నేను వర్క్ చేస్తా కానీ మార్నింగ్ లేవడం మాత్రం నాకు చాలా బద్ధకం అనమాట. సో అందుకని ఇంకా హ్యాపీగా ఇంటికైతే వెళ్తున్నాను. ఇంకా వర్షం ఇంకా ఎక్కువ స్టార్ట్ అయిందనమాట. సో యాక్చువల్లీ మనకి దివాళీ తర్వాత గోరంతా చలి అయితే పెరుగుతుంది అని అంటారు. అండ్ శివరాత్రి వచ్చేసరికి శివ శివ అంటూ వెళ్ళిపోతుంది అని అంటారు. బట్ చలి లేదు, ఏమీ లేదు, జస్ట్ వర్షం మాత్రమే బాగా పడుతుంది. ఈ మధ్య ఈ సీజన్స్ ఎందుకు ఇట్లా మారిపోతున్నాయో ఏమో. మార్నింగ్ ఏమో ఒక్కొక్కసారి మంచు పడుతుంది, అండ్ కొంచెం మధ్యాహ్నం ఏమో లైట్గా ఎండ కొడుతుంది, అండ్ నైట్ అయ్యేసరికి ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఒక్కరోజే 3 సీజన్స్ అయితే మనం చూస్తున్నాము ఈ మధ్య. సో ఇంటికైతే వచ్చేసానమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రూట్స్ మా డాడీ తీసుకొచ్చారనమాట. కొన్ని ఫ్రూట్స్, బనానా అండ్ కస్టర్డ్ యాపిల్. సో ఇక్కడ స్వీట్ పొటాటో ఉంది కదా, ఇవైతే లాస్ట్ వీక్ ఏమో తీసుకొచ్చారు. ఇప్పటి వరకు అసలు దీన్ని బాయిల్ చేసింది లేదు, తిన్నది లేదనమాట. అండ్ మా మమ్మీ, మా డాడీ, మా సిస్టర్ ఏదో వర్క్ ఉంటే మార్నింగ్ ఎప్పుడో వెళ్తే ఈవినింగ్ వచ్చారనమాట. అసలు వాళ్ళు మార్నింగ్ నుంచి ఏం తినలేదంట. సరే అట్లీస్ట్ ఇవన్నా బాయిల్ చేసి ఇద్దామని చెప్పి అనుకుంటే ఇవి వద్దని చెప్పారు. ఎందుకంటే 3:30, 4 అట్లా లంచ్ చేశారంట బయట. సో అందుకే నైట్ కూడా మేము ఇంకేం తినము అని చెప్పి అన్నారు. జస్ట్ కొంచెం టీ పెట్టి చాలు అన్నారు. బాగా హెడేక్ వస్తుందని చెప్పి అన్నారనమాట. సో ఇంకా అందుకనే టీ అయితే పెట్టిస్తున్నాను. నేను కూడా ఇంకా అప్పుడే వచ్చాను, వాళ్ళు కూడా ఇంకా అప్పుడే వచ్చారు కాబట్టి ఇంకా అందరం కలిసి టీ అయితే తాగాము. టీ తాగిన తర్వాత మా ఇంటి సైడ్ ఎవ్రీ వెన్స్డే మళ్ళీ మార్కెట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా ఇక్కడ మా మమ్మీ అయితే చూపిస్తుంది ఏవి ఏరాలి, ఏవి ఏరకూడదు అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఇవి వెజ్జెస్ ఏరడం కూడా ఒక ఆర్టే అనమాట. సో అందుకే నేను కూడా నేర్చుకుంటున్నాను, ఏమేమి తీసుకోవాలి, ఏమేమి తీసుకోవద్దు అని చెప్పి చెప్తుంది. సో ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్న తర్వాత నాకు దారిలో పానీపూరి కనిపిస్తే నేనేమో పార్సల్ తీసుకున్నాను అనమాట. మా మమ్మీ ఏమో తిడుతుంది, ఎప్పుడు చూసినా ఈ అడ్డమైన పానీపూరీలు తింటావా అని చెప్పి తిడుతుంది. కానీ నేను విన్నాను, అస్సలు ఈ విషయంలో మాత్రం నేను అస్సలు తాగొద్దన్నా వినను, పానీపూరి తినొద్దన్నా కూడా అస్సలు వినను. ఎందుకంటే నాకు ఏదైతే నచ్చుతుందో అది నేను చేసే తీరుతాను. కొంచెం మొండిగా అయితే ఉంటాను అప్పుడప్పుడు. సో డిన్నర్కి అయితే ఇదే తినేసాను అనమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్కి నేను ఓట్స్ అయితే తీసుకుంటున్నాను. ఓట్స్ మిక్స్ చేసుకోవడానికి నేను క్రాంబెరీస్, చియా సీడ్స్ అండ్ ఓట్స్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం పాలు అండ్ బనానా అయితే యాడ్ చేస్తాను అనమాట. సో నేనైతే బనానా ఉంటేనే ఈ ఓట్స్ అనేది తింటాను. ఎందుకంటే వేరే ఫ్రూట్స్ యాడ్ చేస్తే నాకు ఈ ఓట్స్ అయితే అస్సలు తినబుద్ధి కాదనమాట. సో అందుకే మా డాడీ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కొంచెం బనానాస్ అయితే తీసుకురమ్మని చెప్పిన. సో కస్టర్డ్ యాపిల్, బనానాస్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఇవి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అయితే పెట్టి నైట్ అంతా ఇంకా సోక్ అయితే చేస్తాను అనమాట. ఇంతకుముందు వ్లాగ్లో కూడా చెప్పాను కదా, ఓట్స్లోకి నేను డేట్స్ వేసుకుంటాను, కాజు వేసుకుంటాను, బాదం కూడా యాడ్ చేస్తాను. బట్ ఇవేవి వేయట్లేను, ఎందుకంటే రీసెంట్గా నాకు టీత్ సర్జరీ అయింది కదా. సో అందుకని ఓన్లీ మెత్తగా ఉన్నవి మాత్రమే నేను దీంట్లో వేసుకుంటున్నాను. కొంచెం ఈజీగా నమలడానికి మాత్రమే వేసుకుంటున్నాను. అందుకని నేను దీంట్లో క్రాంబెరీస్, చియా సీడ్స్, ఓట్స్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేస్తున్నాను. అండ్ ఇది నైట్ అంతా సోక్ అయితే అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పాలు అయితే యాడ్ చేస్తాను. సో ఇక్కడ మా డాడీ ఏమో ఫ్రూట్స్ అయితే, సో నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు పక్కకి బెల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. ఆ బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు అప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.